brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నారు? లిక్కర్ కేసులో 4 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ఆయన ఎందుకు విచారణకు హాజరు కాలేదు? విజయసాయి రెడ్డి ఆయన మీద చేసిన ఆరోపణలన్నీ నిజమేనా అంటే అప్పుడే కన్క్లూజన్కి రావడానికి లేదు. తన వెర్షన్ కూడా వినాలి అంటున్నారు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. లిక్కర్ స్కామ్ పైనే కాదు విజయసాయి రెడ్డి విమర్శలకు సమాధానాలు తన దగ్గర ఉన్నాయి అంటున్నారు ఆయన. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. విజయసాయిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై స్పందించారు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి ఆడియో విడుదల చేశారు. తనపై మాజీ ఎంపీ చేసిన ఆరోపణలను ఖండించారు. మనిషి ఒక మనిషి, ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్. నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. లిక్కర్ కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపైన వివరణ ఇచ్చారు కేశిరెడ్డి. నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. వితిన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు? ప్రస్తుతం తాను వేసిన పిటిషన్లు కోర్టులో విచారణ దశలో ఉన్నాయన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానన్నారు రాజశేఖర్ రెడ్డి. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము. మరోవైపు లిక్కర్ స్కామే జరగలేదన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విజయసాయిరెడ్డి కోటరీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆయన. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయన తెలియదా? వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి. ఈ కేసులన్నిటినీ న్యాయస్థానంలో ఎదుర్కొంటామన్నారు.